హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఐఎస్సి, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. ఈరోజు జనవరి 31st, లాస్ట్ డే ఆఫ్ ద మంత్. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్, వొకాబులరీ, ఎడిటోరియల్ అండ్ రివిజన్. సో విల్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ అసైన్మెంట్ సొల్యూషన్. నిన్న ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డే యొక్క సొల్యూషన్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దాంతో మన సెషన్ని స్టార్ట్ చేద్దాం. సో ఎవరెవరైతే ఆన్సర్ చేసే ప్రయత్నం చేశారో వాళ్ళు ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ఎవరైతే చేయలేకపోయారో, ఎందుకు చేయలేకపోయారో అన్నది చెక్ చేసుకోండి. రైట్? సో అసైన్మెంట్ సొల్యూషన్ని చూద్దాం. ఓకే, ఇది మన అసైన్మెంట్ సొల్యూషన్. ఇదే కదా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్. రైట్? ఓకే, దెన్ వీ విల్ జస్ట్ ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్. రైట్, ఫైన్. A parliamentary committee examined a bill seeking to raise the age of marriage of women from the present 18 to 21 has been. అంటే ఈ సెంటెన్స్ యొక్క వర్బ్ ఎక్కడ ఉందమ్మా? ఇది has been. ఓకే, ఇది another extension to table its report. సో దానికి ఇంకొక ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇదంతా ఏమవుతుంది? ఇదంతా మీ సబ్జెక్ట్ అవుతుంది కదా. సబ్జెక్ట్, దిస్ ఈజ్ యువర్ సబ్జెక్ట్ ఆఫ్ యువర్ సెంటెన్స్. మరి ఇదేంటిది? ఇది వర్బ్గా ఎలా పెట్టాడు? మరి అది కదా వర్బ్. ఇది ఎలా వర్బ్గా వచ్చింది? పార్లమెంటరీ కమిటీ ఎగ్జామిన్డ్ ఎ బిల్. మరి ఎగ్జామిన్డ్ అని వర్బ్గా దాన్ని మెన్షన్ చేయొచ్చా? ఎందుకంటే మన మెయిన్ వర్బ్ అది కదా. సో ఇక్కడ ఏంటి? దీని పార్టిసిపుల్ ఇది. ఎగ్జామినింగ్ అ బిల్ సీకింగ్ టు రైస్. ఓకే, ఏదైతే బిల్ని ఎగ్జామిన్ చేస్తూ, ఓకే, ఆ బిల్ దేనికి సంబంధించింది? విచ్ ఇస్ సీకింగ్ టు రైజ్. సీకింగ్ అంటే టు ఆస్క్ పర్మిషన్. సీక్ ఇస్ టు ఆస్క్ పర్మిషన్. రైజ్, ఇక్కడ చూసారా, RISC అన్నాడు. రైజ్, రోజ్, రిజన్ కదా. రైజ్, రైజ్డ్, రైజ్డ్. ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం, ఇది ట్రాన్సిటివ్ వర్బ్. అంటే దీని తర్వాత ఆబ్జెక్ట్ ఉండదు కదా. ఇంట్రాన్సిటివ్ వర్బ్కి ఆబ్జెక్ట్ ఉంటుందా? ఉండదు. ట్రాన్సిటివ్ వర్బ్కి ఆబ్జెక్ట్ ఉంటుంది. మరి ఇక్కడ రైజ్ ద ఏజ్ అన్నాడు కదా. రైజ్ ద ఏజ్ ఆఫ్ మ్యారేజ్. ద ఏజ్ అనేది ఏంటి? ఈ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్. సరే, ఇది వర్బ్ అని ఎలా చెప్తున్నారు? టు తర్వాత V1 కదా. అంటే ఇది వర్బ్. అంటే వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ వచ్చిందంటే అర్థం ఏంటి? అది ట్రాన్సిటివ్ వర్బ్. అంటే రైజ్ అన్నది కరెక్ట్. RAISC. మీనింగ్ పరంగా చూసుకున్న రైజ్ అంటే ఇంక్రీజ్ అనే మీనింగ్ వస్తుంది. సో మీనింగ్ పరంగా చూసుకున్న RAISC, గ్రామాటికల్గా చూసుకున్న ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ట్రాన్సిటివ్ వర్బ్ ఉండాలి. సో రైజ్ విల్ బి ద పర్ఫెక్ట్ వర్డ్. ఓకే, తర్వాత హ్యాస్ బీన్ గివింగ్ అంటున్నాడు. దానికి ఛాన్స్ ఇచ్చారా? ఇస్తుందా ఇది? హ్యాస్ బీన్ గివింగ్ అంటే యాక్టివ్ వాయిస్, కానీ ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఎందుకంటే ఓకే, దానికి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఓకే, హ్యాస్ బీన్ గివెన్ అనదర్ ఎక్స్టెన్షన్. ఎవరు ఇచ్చారన్నది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మనకి ప్యాసివ్ వాయిస్లో వి ఆల్ ఆఫెన్ ఫోకస్ ఆన్ ద ఆబ్జెక్ట్. Doer of the action is not important, receiver of the action is important. So has been given another extension to table its report. అంటే టేబుల్ అంటే ఏంటి? అక్కడ తయారు చేయడం. టు మేక్ రెడీ, టు మేక్ సంథింగ్ రెడీ. టేబుల్ మీద పెట్టడం అంటే ఏంటి? సో యూ ఆర్ రెడీ విత్ దట్ రిపోర్ట్. ఆ నివేదికని సిద్ధం చేసుకోవడం. రైట్, దట్ ఈస్ టేబుల్. టేబుల్ని ఇక్కడ వర్బ్గా వాడాడు. టేబుల్ జనరల్గా మనకి నౌన్గా తెలుసు. టేబుల్ ఇట్స్ రిపోర్ట్, దాన్ని రెడీ చేయడం అనే సెన్స్లో వాడాడు. రైట్? సో తర్వాత మనకి వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఇది యాడ్జెక్టివ్ అని చెప్పడం జరిగింది. అండ్ సంథింగ్ దట్ కెనాట్ బీ అవాయిడెడ్. దీంతోనే మీరు క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేసేవచ్చు. ఈ ఒక్క క్లూ చాలు కదా. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఇన్ఎవిటబుల్. అనివార్యం అంటాం తెలుగులో. అనివార్యమైనటువంటి కార్యక్రమం అనివార్యం. మృత్యు అన్నది అనివార్యము, అంటే ఎప్పుడైనా రావాల్సిందే, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దట్. దట్ ఈజ్ యువర్ ఇన్ఎవిటబుల్. ఇది యాడ్జెక్టివే కదా, ABLE సఫిక్స్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. ఓకే, కెనాట్ బి, ఇన్ వచ్చింది చూసారా, నాట్. ఇన్ ఈజ్ నాట్, కెనాట్. ఓకే, కెనాట్ బి అవాయిడెడ్, ఇన్ఎవిటబుల్. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ అసైన్మెంట్ సొల్యూషన్. నౌ వీ విల్ టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. సో నిన్న నేర్చుకున్నటువంటి మంచి వర్డ్స్ నేర్చుకున్నాం నిన్న. సో వాటిని ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. మీరు పునశ్చరణ చేయగలుగుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. సో అన్ఎడిఫైయింగ్ అనేటువంటి ఒక వర్డ్ని నిన్న నేర్చుకున్నాం కదా, విచ్ ఇస్ నెగటివ్ యాడ్జెక్టివ్.
అనెడిఫైయింగ్ అని అన్నాడు. అంటే జుగుప్స కలిగించే, చాలా అసహ్యాన్ని కలిగించేటువంటి అన్నట్లుగా మనం అనెడిఫైయింగ్ అనే యాడ్జెక్టివ్ని వాడతాం. సంథింగ్ విచ్ ఈస్ వెరీ అన్ప్లెజెంట్ ఆర్ ఆక్వర్డ్ కదా. సో అప్పుడు ఏమవుతుంది, అన్ప్లెజెంట్ ఆక్వర్డ్ అనే నెగటివ్ యాడ్జెక్టివ్ వచ్చేటువంటి పదం ఏదైనా ఉందా, దానికి దగ్గరగా ఉండే పదం, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ అబామినబుల్. అబామినబుల్ అంటే అసహ్యం కలిగించేలాగా, ఓకే, ఆక్వర్డ్గా అన్ప్లెజెంట్గా ఉండడాన్ని యూ కాల్ ఇట్ ఇస్ అబామినబుల్, రైట్. సో ఈ షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. అన్ప్లెజెంట్ అనొచ్చు, ఓడియస్ అనొచ్చు, అన్ప్లెజెంట్, ఆక్వర్డ్, ఇవన్నీ కూడా సేమ్. ఆక్వర్డ్ జుగుప్స కలిగించే విధంగా, రైట్, అసహ్యం కలిగించే విధంగా. ఇన్ఫిడిలిటీ, ఐటీవై సఫిక్స్ అంటే ఇది నౌన్, అది కూడా నెగటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. ఇన్ఫిడిలిటీకి మనం ఇంకొక పదం కూడా చెప్పుకున్నాం, ఆ రెండు సినోనిమ్స్ కూడా చెప్పుకున్నాం, గుర్తుందా? డిస్లాయాలిటీ అనుకున్నాం, అంటే ఒకరి పట్ల మనం లాయల్గా లేకపోవడం. అన్ఫెయిత్ఫుల్నెస్ అని చెప్పుకున్నాం. అన్ఫెయిత్ఫుల్నెస్ అన్నా, డిస్లాయాలిటీ అన్నా, ఇన్ఫిడిలిటీ అన్నా సేమ్. అయితే ఆ 3 వర్డ్స్లో ఒక వర్డ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, మిగతా 2 వర్డ్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ అంటే దానికి దగ్గరగా ఉన్న వర్డ్ మళ్ళీ మనం కనుక్కోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ అడల్టరీ. అంటే ఎస్పెషల్లీ అడల్టరీ అనేది ఏ కాంటెక్స్లో వాడతాం అంటే వెన్ యు ఆర్ అన్ఫెయిత్ఫుల్ టు యువర్ స్పౌస్. అంటే ఒక హస్బెండ్ తన వైఫ్ పట్ల అన్ఫెయిత్ఫుల్గా ఉండడం, అంటే అక్రమ సంబంధం పెట్టుకోవడం, దాన్నే అడల్టరీ అంటాం. ఇట్స్ నెగటివ్ నౌన్, ఓకే. తర్వాత ఎఫ్లిక్షన్. ఎఫ్లిక్ట్ అనే వర్బ్కి ఎఫ్లిక్షన్ అనేది నౌన్ ఫామ్. ఎఫ్లిక్ట్ ఈజ్ వర్బ్. ఎఫ్లిక్షన్ అంటే టు కాజ్ సంథింగ్ పెయిన్ఫుల్, ఏదైనా పెయిన్ కలిగించేది ఒకటి మీ మీద ప్రయోగించడం, దట్ ఈస్ ఎఫ్లిక్షన్. సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఓకే, సంథింగ్ దట్ మేక్స్ యూ సఫర్ ఆర్ కాజ్ పర్సిస్టెంట్ పెయిన్ ఆర్ డిస్ట్రెస్. సంథింగ్ విచ్ కాజెస్ యూ పెయిన్ ఆర్ డిస్ట్రెస్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎఫ్లిక్షన్. అంటే నెగటివ్ వర్డే కదా. అంటే కెలామిటీ చూసారా, కెలామిటీ అంటే ఏంటమ్మా, వైపరీత్యం అంటాం. వైపరీత్యం అంటే ఏంటి, సంథింగ్ విచ్ ఈస్ వెరీ సఫరింగ్, విచ్ మేక్స్ యూ సఫర్, దట్ ఈస్ కెలామిటీ, ఓకే. హార్డ్షిప్, మిజరీ, సంథింగ్ హార్డ్షిప్, మైజరీ, ఓకే. సో దీస్ ఆర్ ద వర్డ్స్. తర్వాత ప్లంబ్. ప్లంబ్ అనేది మనకు ఒక ఇడియంగా వాడడం జరిగింది. యాక్చువల్గా ప్లంబ్ అంటే జనరల్గా వెర్టికల్ అనే మీనింగ్ వస్తుంది. ప్లంబ్ స్ట్రైట్, సంథింగ్ స్ట్రైట్ అని వర్టికల్ అనే మీనింగ్ వస్తుంది. బట్ మనకి ఒక ఇడియంగా మనం వాడాం ప్లంబ్ని. ఏ విధంగా వాడడం గుర్తుందా? ప్లమ్ ద డెప్త్ ఆఫ్ సంథింగ్ అనేటువంటి ఒక ఇడియం వచ్చింది మనకి. సో ఆ కాంటెక్స్ట్లో ప్లమ్ ద డెప్త్ ఆఫ్ సంథింగ్ అంటే బాగా మనం ఏమనుకున్నాం, మెజర్ ద డెప్త్ అనుకున్నాం కదా. అంటే యాక్చువల్గా ఏంటంటే బాగా దిగజారిపోవడం అనే సెన్స్లో, బాగా అంటే రీచ్ ద నాడిర్ పాయింట్ అంటారు. రీచ్ ద నాడిర్ ఆఫ్ సంథింగ్. నాడిర్ అంటే ఏంటమ్మా, అంటే దేనికైనా బాగా కింద పాయింట్, లోయెస్ట్ పాయింట్ అంటారు చూస్తారా, దాన్ని నాడిర్ అంటారు. దాని ఆపోజిట్ జెనిత్. జెనిత్ ఈజ్ సంథింగ్ హయ్యెస్ట్ పాయింట్, అంటే పినాకిల్, ఒక పెద్ద ఎవరెస్ట్, ఒక పర్వతం లాంటివి తీసుకుంటే దాని హయ్యెస్ట్ పాయింట్నే మనం జెనిత్ అంటాం, లోయెస్ట్ పాయింట్ని మనం నాడిర్ అంటాం. సో నాడిర్, జెనిత్ అన్నవి ఏంటంటే హయ్యెస్ట్, లోయెస్ట్ పాయింట్ని చెప్పే పాయింట్స్ని మనం నాడిర్, జెనిత్తో చెప్తాం. సో నాడిర్, రీచ్ ద నాడిర్ ఇస్ ప్లమ్ ద డెప్త్ ఆఫ్ సంథింగ్. సో స్టూప్ అని చెప్పచ్చు, అంటే దిగజారిపోవడం అనే సెన్స్లో, ఎంత కిందకైనా దిగజారిపోవడం, స్టూప్, ఓకే. సో ఇట్స్ అన్ ఇడియం కదా ప్లంబ్, కాకపోతే ఇది వర్బ్గా వాడాడు. సామర్ సాల్ట్స్ నౌన్. సామర్ సాల్ట్స్ అంటే ఏంటి, పల్టీలు అని చెప్పుకున్నాం కదా, మొగ్గలు, పల్టీలు, అంటే స్థిరంగా లేకుండా అటు ఇటు కదలడం, రైట్. సామర్ సాల్ట్స్ వేస్తున్నాం అంటే వీఆర్ నాట్ కన్సిస్టెంట్, వీఆర్ నాట్ లాయల్ టు సంథింగ్, ఓకే. మొగ్గలు వేస్తున్నాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఫ్లిప్ అని చెప్పచ్చు. ఫ్లిప్ అంటే ఏంటమ్మా, మొగ్గలు, పల్టీ అనే మీనింగ్ వస్తుంది. తర్వాత డీఫ్యాంగ్. ఫ్యాంగ్స్ అంటే జనరల్గా మనం అనుకున్నాం కదా కోరలు. డీఫ్యాంగ్ మీన్స్, సో కోరలు పీకేయటం అంటే మేక్ సమ్ వన్ పవర్లెస్. ఎవరికైనా ఉన్నటువంటి పవర్ని లాగేసుకోవడం వల్ల యు ఆర్ రిమూవింగ్ దోస్ ఫ్యాంగ్స్. ఫ్యాంగ్స్ అంటే ఏమనుకున్నాం మనం, పాముకుండే కోరలు. సో కోరలు పీకేయడం అంటే కోరలోనే కదా దానికి బలం అంతా ఉండింది. సో దాని పవర్ అంతా కోరలే. సో కోరల్నే పీకేస్తే ఇంకా దానికి అది ఇంకేం లేదు, దాని ఎగ్జిస్టెన్స్ జస్ట్ పాము ఉంటుంది తప్ప దాని యొక్క పవర్ ఉండదు, రైట్. అలానే సో డీఫ్యాంగ్ ఇస్ బేసిక్లీ టు మేక్ సమ్ వన్ పవర్లెస్, అంటే పవర్లెస్. దీనికి దగ్గరగా ఉండే పదం డిజాబుల్.
డిస్, ఇది కూడా నెగటివ్ సఫిక్సే కదా. డిజేబుల్ విచ్ ఈస్ నథింగ్ బట్ వీకెన్ ఆర్ డిజామ్, ఎవరినైనా వీకెన్ చేసేయడం. డిజామ్ అంటే ఏంటమ్మా, ఆర్మ్స్ అంటే వెపన్స్ ఉండడం, డిజార్మ్ అంటే వాళ్ళ వెపన్స్ని లాగేసుకోవడం, డిజార్మ్ చేసేయడం. సో దే ఆర్ వితౌట్ వెపన్స్ నౌ, అంటే చాలా వల్నరబుల్ పొజిషన్, వీక్ పొజిషన్లో ఉన్నారు, రైట్. సో వీకెన్ డిజార్మ్ అనేటువంటి కాంటెక్స్లో వాడతాం. తర్వాత ఇన్ఫిడిలిటీ ఇందాక చెప్పుకున్నాం కదా, అడల్టరీ, అన్ఫెయిత్ఫుల్నెస్ కూడా చెప్పుకోవచ్చు. ఇది రాయలేదా, అన్ఫెయిత్ఫుల్నెస్, డిస్లోయల్టీ. ఓకే, దీస్ ఆర్ ద వర్డ్స్. స్టూప్కి ఏమైనా ఉన్నాయా అంటే సింక్, పెనట్రేట్, ఫ్యాథమ్, ఇది కూడా చెప్పచ్చు. సింక్, పెనిట్రేట్, ఫ్యాథమ్ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్. పెనిట్రేట్, ఫ్యాథమ్. ఓకే, సో దీస్ ఆర్ ద వర్డ్స్ రిలేటెడ్ టు రివిజన్ వొకాబులరీ. సో ఎవరెవరైతే ఆన్సర్స్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గా సెట్ అయ్యలేదా, సరిపోయా లేదా, రైట్. నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు టుడేస్ ఎడిటోరియల్. సో వాట్ ఈస్ ద ఎడిటోరియల్ అమ్మ, టాపిక్ ఏంటి ఈరోజు? టైటిల్ ఏంటంటే వెట్టింగ్ ఫర్ వెండెటా. చూసారా, బాగా ప్రాసలో ఉంది చూసారా, వెట్టింగ్ ఫర్ వెండెటా అంటున్నాడు. వెట్టింగ్ అంటే జనరల్గా అర్థం ఏంటంటే దేన్నైనా పరీక్షించడం, దేనైనా ఎగ్జామిన్ చేయడం, ఓకే, పరిశీలించడం, పరీక్షించడం అనే మీనింగ్లో వాడతాం వెట్టింగ్. అయితే దేన్ని పరీక్షించడం? ఫర్ వెండెట్టా. వెండెట్టా అంటే మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. పాలిటిక్స్ కాంటెక్స్లో ఎక్కువగా మనకి రాజకీయాల్లో వినిపించేటువంటి పదం ఇది. పాలిటిక్స్ కాంటెక్స్లో చాలాసార్లు మనకి పాలిటిక్స్ని బేస్ చేసుకుని ఎప్పుడైనా ఆర్టికల్స్ వచ్చేటప్పుడు వెండెట్టా అనేది చాలా కామన్గా వినిపించేటువంటి పదం. సో ప్రతీకారేచ్ఛ అని అనుకున్నాం, ఒకరి మీద ప్రతీకారంతో, రైట్. అలానే కక్షపూరితంగా అని చెప్తాం కదా, దాన్నే మనం వెండెట్టా. సో కక్షని మనం రాజకీయ కక్ష, పొలిటికల్ వెండెట్టా అంటారు, కక్ష సాధింపు, రైట్. సో మెకానిజం టు స్కాన్ కేసెస్ ఫర్ పొలిటికల్ మోటివ్ కెనాట్ అడ్రస్ ఇష్యూ ఆఫ్ కవరప్. ఓకే, మెకానిజం అంటే యంత్రాంగం అంటాం తెలుగులో. మెకానిజం అంటే ఒక దాన్ని ఏర్పాటు చేయడం, ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, దానికి ఒక స్పెసిఫిక్ ఫంక్షనింగ్, ఇలా చేయాలి, దీనికోసం మేము దీన్ని తయారు చేస్తున్నాం అని ఒక ఏర్పాటును, ఒక అరేంజ్మెంట్నే యూ కాల్ ఇట్ యాజ్ మెకానిజం. దాన్ని తెలుగులో యంత్రాంగం అంటాం. అయితే ఎందుకు ఆ యంత్రాంగం? టు స్కాన్ కేసెస్ అంటే క్లియర్గా దాన్ని స్కాన్ చేయడం అంటే ఏంటమ్మా, పరిశీలించడం, గమనించడం, క్లియర్గా అబ్జర్వ్ చేయడం. ఫర్ పొలిటికల్ మోటివ్, రాజకీయ పరమైనటువంటి ఏమైనా కారణాలు, మోటివ్ అంటే అక్కడ కారణం, కెనాట్ అడ్రస్. సో అడ్రస్ అంటే ఏంటి? పరిష్కరించలేదు. దేన్ని పరిష్కరించలేదు? ఇష్యూ ఆఫ్ కవరప్, దేన్నైనా హైడ్ చేయడం. కవరప్ చేయడం అంటే ఏంటమ్మా, దేన్నైనా కన్సీల్ ఆర్ హైడ్, కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం. సో ఆ కప్పిపుచ్చే ప్రయత్నాన్ని అడ్రస్ చేయలేదు, దాన్ని పరిష్కరించలేదు. ఓకే, సో ఎటువంటి కేసెస్ అమ్మా? పొలిటికల్ మోటివ్తో కూడినటువంటి కేసెస్ ఏవైతే ఉంటాయో అవి దీన్నైనా కవర్ చేసే ప్రయత్నం చేస్తే అది అలాంటి కేసెస్ని అడ్రస్ చేయలేదు అని చెప్తున్నాడు. కెనాట్ అడ్రస్ అంటున్నాడు. సో కెనాట్ రిజాల్వ్, అడ్రస్ అంటే అక్కడ రిజాల్వ్ అనే మీనింగ్ వస్తుంది, పరిష్కరించలేదు అని చెప్తున్నాడు. అంటే పొలిటికల్ మోటివ్ ఉండేటప్పుడు, అంటే ఏదో రాజకీయ దురుద్దేశం అంటాను చూసారా, అది పొలిటికల్ మోటివ్. సార్ చూద్దాం ఒకసారి ఆర్టికల్ లోపలికి వెళ్తే అసలు కనెక్షన్ ఏంటి ఎగ్జాక్ట్గా. అయితే కొంత ఐడియా అయితే మనకు వచ్చేసింది. వెండెట్టా అంటున్నాడు అంటే రాజకీయాలకు సంబంధించినటువంటి కక్ష సాధింపులా మనకు అర్థమైంది. సో ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ద సుప్రీం కోర్ట్స్ సజెషన్ ఫర్ ఎ మెకానిజం టు ఎలిమినేట్ ద పర్సెప్షన్ ఆఫ్ వెండెట్టా బిహైండ్ ద యూజ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అగెయిన్స్ట్ పొలిటికల్ అపోనెంట్స్ ఈజ్ సౌండ్ ఇన్ ప్రిన్సిపల్ అంటున్నాడు, బట్ మే నాట్ అడ్రస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్రాబ్లం. అయితే ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ఏంటి ప్రాబ్లం అంటే, సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక సజెషన్ ఇచ్చిందంట. ఓకే, సజెషన్ ఇచ్చింది దేనికోసం? ఫర్ ఏ మెకానిజం, ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక సజెషన్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చిందంట. అయితే ఆ యంత్రాంగం ఎలా ఉండాలంట? టు ఎలిమినేట్ ద పర్సెప్షన్ ఆఫ్ వెండెట్టా. సో పర్సెప్షన్ అంటే హౌ యూ లుక్ ఎట్ ద సిచ్యువేషన్, ఒక విషయాన్ని మీరు ఎలా గ్రహిస్తున్నారు అనే దాన్ని మనం పర్సెప్షన్ అంటాం. దాన్ని కంప్లీట్గా తుడిచివేయటం, కంప్లీట్గా దాన్ని తీసివేయటం, ఎలిమినేట్ చేయటం. ఆఫ్ వెండెట్టా, ఆ పర్సెప్షన్ దేనికి సంబంధించిన పర్సెప్షన్? అది వెండెట్టా, కక్ష సాధింపు. బిహైండ్ ద యూజ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్,
ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అంటే ఏంటమ్మా? ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్. సో ఈ ఏజెన్సీస్ని కక్ష సాధింపు కోసం వాడుతున్నారు అనేటువంటి ఒక పర్సెప్షన్ని ఎలిమినేట్ చేయడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. ఓకే, అది కూడా ఆ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి వ్యతిరేకంగా ప్రయోగిస్తున్నారంట? పొలిటికల్ అపోనెంట్స్, రాజకీయ ప్రత్యర్థులు. ఈ రాజకీయ ప్రత్యర్థులకి అగెయినెస్ట్గా, వారికి వ్యతిరేకంగా ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ని ప్రయోగిస్తున్నారు. అది కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చేస్తున్నారు అనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో ఆ భావాన్ని తుడిచివేయటానికి ఒక రకమైనటువంటి ఏర్పాటు చేయాలి, మెకానిజం. ఓకే, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు అయితే సజెషన్ ఇచ్చింది. అది ఎలా ఉందంట? ఈజ్ సౌండ్. ఇది మన వర్బ్ అమ్మ, ఇది మన వర్బ్. ఇదంతా సబ్జెక్ట్ ఆఫ్ యువర్ సెంటెన్స్. అండ్ వాట్ ఈజ్ యువర్ సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్? సుప్రీం కోర్ట్ సజెషన్. ఇది మన సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్. అంటే ఈ ఈజ్, ఈ రెండు అగ్రిమెంట్లో ఉన్నాయి. ఇది ఏమంటాం? సింగులర్ సబ్జెక్ట్, ఇది సింగులర్ వర్బ్. ఈ సౌండ్ ఇన్ ప్రిన్సిపల్ అంటే చాలా బాగుంది. సౌండ్ అంటే ఏంటి? బాగుంది, చాలా బాగుంది. హౌ ఇస్ యువర్ హెల్త్ అంటే ఇట్ ఈస్ సౌండ్ అంటాం. సౌండ్ అంటే మీనింగ్ ఏంటి? బాగానే ఉంది అని అర్థం. సో ఇక్కడ సౌండ్ ఇన్ ప్రిన్సిపల్ అంటే సూత్రప్రాయంగా అయితే బాగానే ఉంది. కాకపోతే చూసారా బట్ వచ్చింది. సో బట్ వచ్చింది అంటే ఏంటి? బట్ మే నాట్ అడ్రస్, కానీ అది రిజాల్వ్ చేయలేదంట ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం అంటే ఏంటి? అదే ప్రాబ్లం, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ని రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్యగా వాడుతున్నారు అనేటువంటి ఒక ఆ పర్సెప్షన్ ఏదైతే ఉందో, భావన ఏదైతే ఉందో, సో అదే ప్రాబ్లం అనమాట. ద ప్రాబ్లం అన్నాడు. ద ప్రాబ్లం అంటే దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఆస్పెక్ట్స్, సో అన్ని ఆస్పెక్ట్స్ని అడ్రస్ అయితే చేయలేదంట ఆ సజెషన్. వినడానికి బాగానే ఉంది సూత్రప్రాయంగా, కానీ అన్ని ఆస్పెక్ట్స్ని అయితే, ఆ ప్రాబ్లంకి ఉన్నటువంటి అన్ని ఆస్పెక్ట్స్ని అది రిజాల్వ్ చేయలేదు, పరిష్కరించలేదు అని చెప్తున్నాడు. ఏ కేస్ అండర్ ఫార్మల్ ఇన్వెస్టిగేషన్ మే బీ స్క్రూటినైజ్డ్ ఫర్ ఇట్స్ లీగల్ టెనబిలిటీ ఆర్ పొలిటికల్ మోటివ్, బట్ సచ్ ఎ మెకానిజం కెన్ డూ నథింగ్ అబౌట్ అఫెన్సెస్ అండ్ ఎలిగేషన్స్ దట్ ఆర్ కవర్డ్ అప్ ఫర్ పొలిటికల్ రీజన్స్. ఫార్మల్ ఇన్వెస్టిగేషన్, ఓకే, ఫార్మల్గా ఏదన్నా ఒక దర్యాప్తు జరుగుతున్నప్పుడు స్క్రూటినీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఎందుకంటే అది లీగల్గా టీనబులా కాదా? టీనబిలిటీ అంటే ఏంటమ్మా? ఫీజిబిలిటీ అంటాం కదా. ఫీజిబుల్, అది లీగల్గా పాసిబులా కాదా? లీగల్గా ఏమైనా వైలేషన్స్ జరుగుతున్నాయా లేదా? టీనబిలిటీ అంటే ఏంటంటే ఎక్కడా వైలేషన్ జరగకుండా ఆ కేసు ఉందా లేదా అన్నది చెక్ చేయడాన్ని యూ కాల్ ఇట్ అస్ టీనబిలిటీ. ఓకే, లీగల్ టీనబిలిటీ అంటున్నాడు. ఆర్ పొలిటికల్ మోటివ్. ఓకే, అది పొలిటికల్ మోటివ్తో ఉందా అంటే రాజకీయపరమైనటువంటి దురుద్దేశం ఏమైనా ఉందా, లేదంటే లీగల్గా అంత పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్నది స్క్రూటినైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఒక ఫార్మల్ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు. బట్ సచ్ ఏ మెకానిజం, కాకపోతే సచ్ ఆ మెకానిజం అంటే ఇలాంటి ఇన్వెస్టిగేషన్ని స్క్రూటినీ చేసేటువంటి మెకానిజం గురించి చెప్తున్నాడు. సచ్ ఆ మెకానిజం అంటే ద మెకానిజం దట్ ఈస్ స్క్రూటినైజింగ్ సచ్ ఫార్మల్ ఇన్వెస్టిగేషన్స్ క్యాన్ డూ నథింగ్, అది ఏమీ చేయలేదంట. ఏ కేసులో? అబౌట్ అఫెన్సెస్ అండ్ ఎలిగేషన్స్ దట్ ఆర్ కవర్డ్ అప్ ఫర్ పొలిటికల్ రీజన్స్. కవర్డ్ అప్ అంటే ఏంటి? దేన్నైనా కప్పి వేసే ప్రయత్నం. కవర్ అప్ అన్నట్టు చూసారు ఇక్కడ. కవర్ అప్ ఇందాక వచ్చింది కదా మనకి ఎడిటోరియల్లో కింద వచ్చినటువంటి సబ్ హెడ్డింగ్లో కవర్ అప్ అని వచ్చింది లాస్ట్లో. కవర్ అప్ అంటే దాన్ని దాచే ప్రయత్నం చేయడం, ఏదో ఒకలాగా జిమ్మిక్కులు చేయడం, దాన్ని కనబడనివ్వకుండా కన్సీల్ చేసే ప్రయత్నం చేయడం, హైడ్ చేసే ప్రయత్నం చేయడం, దట్ ఈస్ కవర్డ్ అప్. సో కొన్ని రాజకీయ కారణాల వల్ల దాన్ని కవరప్ చేస్తే మాత్రం ఆ మెకానిజం ఏమీ చేయలేదని చెప్తున్నాడు. అంటే కవరప్ చేయకుండా ఉంటేనే అది ఫార్మల్ ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం బయటపట్టచ్చు, కానీ దాన్ని కవరప్ చేసినప్పుడు ఆ మెకానిజం కూడా ఏమీ చేయలేదు అని చెప్తున్నారు. ఆ యంత్రాంగం ఏమీ చేయలేదు. ఓకే, సో డ్యూరింగ్ ఎ రీసెంట్ హియరింగ్ ఆన్ అ బ్రైబరీ కేస్ అగేన్స్ట్ అన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్ ఇన్ తమిళనాడు, ద ఈడీ సాట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ప్రోబ్ టు ద సిబిఐ. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఒక హియరింగ్ అంటే విచారణ. ఓకే, ఆ విచారణలో దేనికి సంబంధించినటువంటి విచారణ అమ్మా? లంచం తీసుకున్నారు అనే ఒక ఆరోపణతో, అది కూడా ఎవరి మీద ఆరోపణ? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్, ఈడీకి సంబంధించినటువంటి ఒక అధికారి మీద ఆ కేసు అనేది నమోదవడం జరిగింది. సో ఆ కేసు యొక్క హియరింగ్లో భాగంగా తమిళనాడులో జరిగింది అది. సో ఈడీ ఏం చేసిందంటే
ఆ ఇన్వెస్టిగేషన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. సాట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రోబ్ అన్నాడు. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్, ఓకే, దర్యాప్తు, ఓకే, దర్యాప్తు. సాట్ అంటే ఇట్ ఆస్క్ ద పర్మిషన్. సో మా అధికారే కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగోదు అని సిబిఐకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసినట్లుగా, అంటే చేస్తే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు పర్మిషన్ అడిగారు. ఇట్ ఆల్సో చార్జ్డ్, ఇట్ అంటే ఎవరు, ఈడీ, ఆల్సో చార్జ్డ్ దట్ ద స్టేట్ పోలీస్ వాజ్ నాట్ షేరింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ ఇట్ హ్యాడ్ రిజిస్టర్డ్ ఆన్ కంప్లైంట్స్ అగెయిన్స్ట్ మినిస్టర్స్, అఫీషియల్స్ అండ్ అదర్స్ ఇన్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ కరప్షన్ అండ్ ఇల్లీగల్ మైనింగ్. అలానే ఇంకొక ఛార్జ్, ఇట్ ఆల్సో చార్జ్డ్ అంటే ఏంటమ్మా, ఛార్జ్ చేస్తుందంటే అక్కడ అర్థం ఏంటి? ఛార్జ్ చేయడం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి మీ నుంచి ఫీజు వసూలు చేయడం, చార్జ్డ్ సమ్ అమౌంట్. కానీ ఇక్కడ ఏంటి, ఇట్ ఆల్సో చార్జ్డ్ అంటే వారి మీద ఆరోపణ చేయడం. ఏంటి ఆరోపణ, ఏంటి వారి మీద ఉన్న ఆరోపణ? స్టేట్ పోలీస్ డీటెయిల్స్ ఏవి షేర్ చేయట్లేదు. దేనికి సంబంధించినటువంటి డీటెయిల్స్? ఎఫ్ఐఆర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ స్టేట్ పోలీస్ ఎక్కడ కూడా వెల్లడించట్లేదు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం కదా. ఇట్ హ్యాడ్ రిజిస్టర్డ్, అయితే ఆ ఎఫ్ఐఆర్లో ఈ మినిస్టర్స్కి, అఫీషియల్స్కి, అధికారులకి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఏవైతే రిజిస్టర్ అయి ఉంటాయో వాటిని షేర్ చేయట్లేదు స్టేట్ పోలీస్ అన్నట్టుగా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు, ఓకే, ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు? ఈడీ. అండ్ అదర్స్ ఇన్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ కరప్షన్ అండ్ ఇల్లీగల్ మైనింగ్, ఎస్పెషలీ కరప్షన్ అండ్ ఇల్లీగల్ మైనింగ్. సో ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఏవైతే రిజిస్టర్ అయి ఉంటాయో మినిస్టర్స్కి, అలానే అఫీషియల్స్, అధికారుల మీద నమోదై ఉంటాయో వాటిని షేర్ చేయడంలో స్టేట్ పోలీసులు సహకరించట్లేదు అన్నట్టుగా. ద ఈడీ ప్రెస్యూమబ్లీ వాంట్స్ టు ప్రోబ్ ద మనీ లాండరింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దీస్ అఫెన్సెస్ whereas the state government believes these details will be used to target its ministers and officials as the state is run by a party opposed to the ruling BJP at the center. చూసారా ఎంత క్లియర్గా చెప్పాడు? యాక్చువల్గా ప్రెస్యూమబ్లీ అంటే మనం అనుకోవచ్చు, అంటే మనకున్నటువంటి ఎవిడెన్స్ని బేస్ చేసుకొని మనం ఏదైనా ఒక కంక్లూజన్ని, వెన్ వీ కమ్ టు ఏ కంక్లూజన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రెస్యూమ్. ఎజ్యూమ్ చేసుకోవడానికి చిన్న తేడా ఉంది. ఎజ్యూమ్ అంటే ఏంటి? మీకు మీరుగా అనేసుకోవడం. ప్రెస్యూమ్ చేసుకోవడం అంటే ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకొని, ఉన్నటువంటి ఆధారాలని బేస్ చేసుకొని మనం ఒక కంక్లూజన్కి రావడాన్ని, అంటే కొంచెం లాజికల్గా వెళ్ళడాన్ని ప్రెస్యూమ్ అంటాం. సో ద ఈడీ ప్రెస్యూమబ్లీ వాంట్స్ టు ప్రోబ్ ద మనీ లాండరింగ్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే ఈడీకి ఉన్నటువంటి అధికారాలు, అది విచారణ దేని మీద చేయొచ్చు? మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి ఏమైనా క్లాజ్ అక్కడ ఏమైనా ఉందా అన్నది చెక్ చేయడానికి మాత్రమే ఈడీకి ఉన్నటువంటి పవర్, దానికి ఉన్నటువంటి అధికారం అదే. సో మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కేసెస్ని అది ఇన్వెస్టిగేట్ చేయగలదు. సో దాని పరిధిలో ఉండేది మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కేసెసే, మిగతా వాటిని అది ఇన్వెస్టిగేట్ చేయడానికి లేదు. సో మనకు ఉన్నటువంటి ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఈడీకి అయితే ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఓకే, అది అనుకుంటుంది. ఈ మనీ లాండరింగ్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఈ అఫెన్సెస్కి అని చెప్పి అనుకుంటున్నట్టుగా ఉంది ఈడీ. ఇట్ వాంట్స్ టు ఇన్వెస్టిగేట్ దోస్ మనీ లాండరింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దోస్ అఫెన్సెస్. కాకపోతే చేయాలనుకుంటున్నప్పుడు ఏమవుతుంది? స్టేట్ గవర్నమెంట్ ఏమని విశ్వసిస్తుంది? అంటే ఈ డీటెయిల్స్ ఒకవేళ ప్రొవైడ్ చేస్తే, ఈ మినిస్టర్స్ది ప్రొవైడ్ చేస్తే సెంటర్ ఎక్కడైనా టార్గెట్ చేయొచ్చేమో. ఎందుకు టార్గెట్ చేయొచ్చు? ఎందుకంటే ఆ స్టేట్లో నడుస్తున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్, అఫీషియల్స్ ప్రస్తుతం సెంటర్లో ఉన్నటువంటి బీజేపీకి అపోజిషన్, ఓకే, పార్టీ అపోజ్ టు ద రూలింగ్ బీజేపీ. సో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు, బీజేపీకి కోalitionలో ఉండేటువంటి ప్రభుత్వాలు కాకుండా అపోజిషన్, బీజేపీకి అనుకూలంగా లేని పార్టీలు, ఓకే. సో అటువంటి పార్టీలు అధికారంలో ఉండే స్టేట్స్ ఏవి కూడా ఈ డీటెయిల్స్ని షేర్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. రీజన్ ఏంటంటే టార్గెట్ చేస్తారేమో మినిస్టర్స్ని, ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ని ఉపయోగించి వాళ్ళు ఎక్కడైనా టార్గెట్ చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారంట స్టేట్ గవర్నమెంట్. ద బెంచ్ ఐడియా దట్ అన్ ఇండిపెండెంట్ పాన్ ఇండియా మెకానిజం టు వెట్ సచ్ కేసెస్ అపియర్స్ రీజనబుల్. అయితే బెంచ్ యొక్క ఐడియా ఏంటి? దాని ఆలోచన ఏంటమ్మా? ఇండిపెండెంట్ అంటే స్వతంత్రమైన, ఎవరి కనుసన్నల్లో నడవని, దానికంటూ ఒక స్వతంత్రమైన ఇండిపెండెన్స్ ఉండేటువంటి సంస్థ. పాన్ ఇండియా మెకానిజం, త్రూ అవుట్ ద ఇండియా దాని యొక్క పవర్ అనేది విస్తరించి ఉండడం,
ఓకే, అటువంటి యంత్రాంగం టు వెట్ అంటే ఎగ్జామిన్, ఓకే, దాన్ని కంప్లీట్గా పరిశీలించడం, రైట్. వెట్ ఈస్ ఎగ్జామిన్ సచ్ కేసెస్. సో అటువంటి కేసెస్ని ఎగ్జామిన్ చేయడం. అపియర్స్ రీజనబుల్, సబబుగానే ఉంది. అపియర్స్ రీజనబుల్ అంటే ఈ ఐడియా చాలా సబబుగానే ఉంది, బెంచ్ యొక్క ఐడియా సబబుగానే ఉంది, సమర్థనీయమే అని చెప్తున్నాడు. హౌఎవర్, కాకపోతే మచ్ ఆఫ్ ద క్రిటిసిజం ఆఫ్ ద యూజ్ ఆఫ్ సెంట్రల్ ఏజెన్సీస్ అగెయిన్స్ట్ పొలిటికల్ అడ్వర్సరీస్ ఆఫ్ ద బీజేపీ స్టెమ్స్ ఫ్రమ్ ద వ్యూ that similar allegations against its party members and allies across the country are seldom investigated. కాకపోతే ఎక్కువగా వచ్చేటువంటి క్రిటిసిజం ఏంటి, బాగా వస్తున్నటువంటి క్రిటిసిజం ఏంటంటే సెంట్రల్ ఏజెన్సీస్ని దేనికి ఎగనిస్ట్గా వాడుతున్నారంట, రాజకీయ ప్రత్యర్థులు. అడ్వర్సరీస్ అంటే ప్రత్యర్థులు. బీజేపీ ప్రస్తుతానికి అధికారంలో ఉంది కాబట్టి దాని రాజకీయ ప్రత్యర్థుల మీదకే దాడి ఈ ఈడీ లాంటి ఏజెన్సీస్, ఈడీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, రైట్, ఈ దాడులు చేయిస్తుంది, రైట్ అనేటువంటి ఒక క్రిటిసిజం అయితే ఉంది. బీజేపీ స్టెమ్స్ ఫ్రమ్ అంటే ఆరిజిన్ ఫ్రమ్, ఉద్భవించడం. దేని నుంచి ఉద్భవించింది? ఫ్రమ్ ద వ్యూ దట్ సిమిలర్ ఎలిగేషన్స్ అగెయిన్స్ట్ ఇట్స్ పార్టీ మెంబర్స్. సో అటువంటి ఎలిగేషన్స్, ఏవైతే ఎలిగేషన్స్ అపోజిషన్లో ఉండేటువంటి పార్టీస్ లేదంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న మెంబర్స్ మీద ఏవైతే దాడులు జరుగుతున్నాయో అటువంటి దాడులు, అటువంటి ఎలిగేషన్స్ వాళ్ళ పార్టీ మెంబర్స్ వల్ల కావచ్చు, మీద కావచ్చు, లేదంటే వాళ్ళ యాలీస్ అంటే వాళ్ళ పార్ట్నర్స్, వాళ్ళ మీద మాత్రం ఎక్కడా కూడా జరగట్లేదు. ఆర్ సెల్డమ్ ఇన్వెస్టిగేటెడ్ అంటే నెవర్, సెల్డమ్ అంటే నెవర్ అనే మీనింగ్ వస్తుంది. సెల్డమ్ అనేది యాడ్వర్బ్. సో ఎప్పుడు కూడా అటు అంటే వాళ్ళ వైపు ఉన్నటువంటి మెంబర్స్ మీద కావచ్చు, వాళ్ళ పార్టీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ యాలీస్ అంటే వాళ్ళ పార్ట్నర్స్, వాళ్ళ కోయలిషన్లో ఉండే కూటమిలో సభ్యులు మీద ఇటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే జరగట్లేదు. సో అదే వాళ్ళ మీద ఉన్నటువంటి పెద్ద క్రిటిసిజం, రైట్. కరప్షన్ అలిగేషన్స్ అబౌండ్ ఇన్, ఇది చాలా ఇంపార్టెంట్. అబౌండ్ అనే వర్బ్ తర్వాత ఇన్ అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్, అంటే ఫిల్డ్ విత్, నిండి ఉండడం. ఫిల్డ్ విత్ అంటాం కదా, ఫిల్డ్ విత్ అన్నా అబౌండ్ ఇన్ అన్నా ఒకటే. కరప్షన్ ఎలిగేషన్స్, సో కరప్షన్కి సంబంధించినటువంటి అక్యూజేషన్స్ అంటాం కదా, అక్యూజేషన్స్ అన్నా ఎలిగేషన్స్ అన్నా ఆరోపణలు. ఇన్ సెవరల్ స్టేట్స్ అగెయిన్స్ట్ కీ పొలిటికల్ ఫిగర్స్. కీ అంటే చాలా ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ అనే మీనింగ్లో కీ అనే అడ్జెక్టివ్ని వాడతాం. సెవరల్ స్టేట్స్, చాలా స్టేట్స్లో, రాష్ట్రాల్లో కీ పొలిటికల్ ఫిగర్స్ అంటే పర్సనాలిటీస్. పొలిటికల్ ఫిగర్స్ అంటే అక్కడ పర్సనాలిటీస్, పొలిటికల్ పర్సనాలిటీస్, రాజకీయ వ్యక్తులు, రాజకీయపరమైనటువంటి వ్యక్తులు. సీన్ యాజ్ ఫ్రెండ్లీ టు ద సెంటర్. బట్ ద అపోజిషన్ పార్టీస్ బిలీవ్ ద సిబిఐ, ఈడీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆర్ హార్డ్లీ యాక్టివ్ దేర్. ఓకే, చాలా స్టేట్స్లో బాగా ఇంపార్టెంట్, బాగా ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్స్ ఉంటారో, సీన్ యాజ్ ఫ్రెండ్లీ టు ద సెంటర్, సెంటర్తో సత్సంబంధాలు నెలకొల్పుతున్నప్పటికీ వారి మీద ఎలిగేషన్స్ ఉంటున్నాయి. కాకపోతే అపోజిషన్ ఏమని బిలీవ్ చేస్తుంది, అపోజిషన్ పార్టీస్ ఏమని బిలీవ్ చేస్తున్నాయంటే ఈ సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో, ఈ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆర్ హార్డ్లీ యాక్టివ్ దేర్. వాళ్ళు అక్కడ ఎక్కడ కూడా యాక్టివ్గా లేరు. ఓకే, హార్డ్లీ అంటే అక్కడ అర్థం ఏంటి? నో అని అర్థం. హార్డ్లీ ఈజ్ ఎ నెగటివ్ అడ్వర్బ్. సో వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఉంటున్నాయి కానీ ఈ డిపార్ట్మెంట్స్ ఏవి కూడా అక్కడ వాళ్ళ మీద దాడులు చేయట్లేదు. ఎందుకంటే దే ఆర్ ఫ్రెండ్లీ టు ద సెంటర్, సెంటర్తో సత్సంబంధాలు నెలకొల్పని ఉన్నారు. ఓకే, చాలా స్టేట్స్లో కీ పొలిటికల్ ఫిగర్స్ మీద ఆరోపణలు అయితే ఉన్నాయి. ఓకే, కాకపోతే అక్కడ దాడులు మాత్రం జరగట్లా, ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు సెంటర్తో. అది ద బెంచ్ ఈజ్ రైట్ ఇన్ అబ్జర్వింగ్ దట్ అఫెండర్స్ షుడ్ నాట్ బీ స్పేర్డ్ ఓన్లీ బికాస్ దే క్లెయిమ్డ్ టు బి విక్టిమ్స్ ఆఫ్ వెండెట్టా. అయితే కొంతమంది అయితే బెంచ్ ఏమని అబ్జర్వ్ చేసిందంటే, బెంచ్ ఇలా అబ్జర్వ్ చేయడం కరెక్టే అని చెప్తున్నాడు. ద బెంచ్ ఈజ్ రైట్ ఇన్ అబ్జర్వింగ్. సో ఇలా అబ్జర్వ్ చేయడంలో బెంచ్ కరెక్టే, బెంచ్ ఈజ్ రైట్ అంటున్నాడు, అంటే కరెక్టే. ఏ విషయంలో కరెక్ట్ బెంచ్? ఇన్ అబ్జర్వింగ్. ఏం అబ్జర్వ్ చేయడంలో? అఫెండర్స్ అంటే ఎవరి మీద అయితే నేర ఆరోపణ జరిగిందో వాళ్ళని వదిలిపెట్టేయకూడదు. షుడ్ నాట్ బీ స్పేర్డ్ అంటే వాళ్ళని కనికరించి వదిలేయడం. అయితే వాళ్ళని ఏ రీజన్స్ మీద వదిలేయకూడదు అంటున్నాడు? ఓన్లీ బికాస్ దే క్లెయిమ్ టు బీ విక్టిమ్స్ ఆఫ్ వెండెట్టా. మేము ఈ తను ఏమంటాం,
వెండెట్టా అంటే ఏమనుకున్నామమ్మా? సో రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మేము బాధితులము అని క్లెయిమ్ చేసుకుంటే మాత్రం వాళ్ళని విడిచిపెట్టేయడానికి లేదు అని చెప్తున్నది కదా. అందరూ అలా చెప్పవచ్చు కదా. అంటే నిజంగా కరప్షన్ చేసినాడు కూడా దాడి చేస్తుంటే ఏమనుకుంటారు? లేదు, మా మీద కక్ష సాధింపు చర్యలో భాగంగానే మా మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పచ్చు. సో దాన్నే నోటీస్ చేసింది బెంచ్. సో అలాంటి వారిని మనం స్పేర్ చేసేయకూడదు అని చెప్తున్నాడు. షుడ్ నాట్ బి స్పేర్డ్. కేవలం వారు విక్టిమ్స్ అని చెప్పేసినంత మాత్రాన మనం వారిని విడిచిపెట్టేయకూడదు అన్నట్టుగా బెంచ్ అబ్జర్వ్ చేసింది అనమాట. ఓకే, ఇట్స్ రిమార్క్స్ డిజప్రూవింగ్ ఆఫ్ రిటాలియేటరీ అరెస్ట్ ఆర్ ఆల్సో సాల్యూటరీ. ఓకే, ఇట్స్ రిమార్క్స్ డిజప్రూవింగ్ ఆఫ్ రిటాలియేటరీ అరెస్ట్ అంటే రిటాలియేటర్ అంటే ఏంటమ్మా? దేనికైనా బదులుగా మీరు ఏదైనా చేయడం. రిటాలియేషన్ అంటే ఏంటి? మీ మీద దాడి జరిగితే దానికి ప్రతి దాడి చేయడం రిటాలియేషన్. అంటే ఇన్ రెస్పాన్స్ టు సంథింగ్. సో ఇన్ రెస్పాన్స్ అరెస్టులు జరగడం, అరెస్టులు చేయడాన్ని డిజప్రూవ్ చేసింది. డిజప్రూవ్ చేయడం అంటే దాన్ని ఖండించింది. డిజప్రూవ్ చేయడం అంటే ఏంటమ్మా? కండెమ్నేషన్ అనుకున్నాం నిన్న. కండెమ్నేషన్ అంటే ఏంటి? డిజప్రూవ్ అన్న కండెమ్నేషన్ అన్న దాన్ని వ్యతిరేకించడం, ఖండించడం. సో అలా అరెస్టులు ఒకవేళ జరిగినా దాన్ని డిజప్రూవ్ చేయడం అనేది కూడా ఆల్సో సాల్యూటరీ. సాల్యూటరీ అంటే అది కూడా మంచిదే, అది కూడా ప్రశంసనించనీయదగ్గ చర్యే అని చెప్పుకోవచ్చు. సాల్యూటరీ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ ఆల్సో గుడ్, అది కూడా ప్రశంసనీయమే అని చెప్తున్నాడు. హౌఎవర్, కాకపోతే despite the Solicitor General's argument that the courts could intervene in the case of vindictive action, it has to be noted that the ED's power to summon and arrest anyone and the difficulty in obtaining bail in money laundering cases renders the union government quite invincible if it chose persecution in the name of prosecution. Solicitor General, తెలుసు కదా, Solicitor General is the highest law officer. ఓకే, సొలిసిటర్ జనరల్ గవర్నమెంట్ తరఫున హైయెస్ట్ లా ఆఫీసర్ అతను. అతని ఆర్గ్యుమెంట్ ఏంటి? అతను చేసినటువంటి వాదన ఏంటి? కోర్ట్స్ కుడ్ ఇంటర్వెన్, కోర్టులు జోక్యం చేసుకోవచ్చు కదా. ఇంటర్వ్యూన్ అంటే జోక్యం చేసుకోవడం. ఇన్ ద కేస్ ఆఫ్ విండిక్టివ్ యాక్షన్, ఎక్కడైనా ప్రతీకారం తీసుకుంటున్నట్లుగా చర్యలు కనిపిస్తున్నాయి. ఓకే, విండిక్టివ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? కక్షపూరిత. ఓకే, వెండెట్టా అన్న విండిక్టివ్ అన్న సేమ్. విండిక్టివ్ యాక్షన్ అంటే ఒకరి మీద ప్రతీకారంతో మనం ఏదన్నా యాక్షన్ చేస్తున్నాం అని చెప్పడాన్ని విండిక్టివ్ యాక్షన్ అంటాం. సో అటువంటి యాక్షన్ జరిగినప్పుడు కోర్ట్స్ జోక్యం చేసుకోవచ్చు. ఇట్ హ్యాస్ టు బి నోటెడ్ దట్ ద ఈడీస్ పవర్ టు సమన్, సమన్ అంటే పిలిపించడం, ఎవరినైనా రప్పించడం. ఓకే, మీరు హాజరు కండి అని చెప్పడాన్ని సమన్ అంటాం. ఈడీకి ఉన్న పవర్ ఏంటి? టు సమన్ అండ్ అరెస్ట్ ఎనీవన్ అండ్ ద డిఫికల్టీ ఇన్ అబ్టైనింగ్ బెయిల్ ఇన్ మనీ లాండరింగ్ కేసెస్. సో ఈడీకి ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో, ఎవరినైనా సమన్ చేసి ఎవరినైనా అరెస్ట్ చేసేటువంటి ఆ పవర్ ఏదైతే ఉందో, అలానే అటువంటి కేసెస్లో బెయిల్ తీసుకోవడం, రప్పించుకోవడం కూడా చాలా కష్టం అంట. డిఫికల్టీ ఇన్ అబ్టైనింగ్ బెయిల్ ఇన్ మనీ లాండరింగ్ కేసెస్, ఎందుకంటే మనీ లాండరింగ్ కేసెస్నే కదా ఈడీ డీల్ చేసేది. సో అటువంటి కేసెస్లో ఎప్పుడైనా ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు బెయిల్ అటువంటి కేసెస్లో బెయిల్ రావడం అనేది చాలా కష్టం. డిఫికల్టీ ఇన్ అబ్టైనింగ్ బెయిల్ ఇన్ మనీ లాండరింగ్ కేసెస్ రెండర్స్ అంటే గివ్స్, ప్రొవైడ్స్ ద యూనియన్ గవర్నమెంట్ క్వైట్ ఇన్విన్సిబుల్. ఓకే, సో ఇలాంటి చర్య వల్ల ఇప్పుడు ఏమవుతుంది? యూనియన్ గవర్నమెంట్ని ఎదుర్కోవడం క్వైట్ ఇన్విన్సిబుల్ అంటున్నాడు. అంటే గివ్స్ ద యూనియన్ గవర్నమెంట్ క్వైట్ ఇన్విన్సిబుల్. క్వైట్ ఇన్విన్సిబుల్ మీన్స్ వెరీ డిఫికల్ట్ టు డిఫీట్. ఇన్విన్సిబుల్ అంటే అర్థం ఏంటంటే ఓడించడం అంత కష్టం, చాలా కష్టం. ఓకే, సంక్లిష్టమైనది. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ టూ పవర్ఫుల్ టు బి డిఫీటెడ్. దట్ ఈస్ కాల్డ్ ఇన్విన్సిబుల్. Not an easy task to defeat someone, okay, which cannot be defeated, that is called invincible. If it chose, ఒకవేళ అది విచారణని chose persecution అంటున్నాడు. పర్సిక్యూషన్ అంటే ఏంటి? ఒకరిని హెరాస్ చేయడం. పర్సిక్యూషన్ అంటే వాళ్ళని కంటిన్యూస్గా వాళ్ళని ఇబ్బందుల్లోకి గురి చేయడం. అంటే ఈ విచారణ పేరుతో వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడాన్ని మనం పర్సిక్యూషన్ అంటాం. ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ప్రాసిక్యూషన్ అంటే విచారణ అనే పేరుతో వారిని మానసిక క్షోభకి గురి చేయడం. పర్సిక్యూషన్ అంటే వాళ్ళని కంటిన్యూస్గా హెరాస్ చేయడం. ఒకవేళ అలా చేస్తే యూనియన్ గవర్నమెంట్ క్వైట్ ఇన్విన్సిబుల్. సో దాన్ని ఇంకెవరు కూడా డిఫీట్ చేయలేరు. An unsavory instance of how far politics over the use of central agencies can sully institutions is the recent episode of a Calcutta High Court judge ordering a CBI probe into charges against the ruling party in West Bengal
అండ్ ఏ డివిజన్ బెంచ్ స్టేయింగ్ ద ఆర్డర్. చూసారా, ఒక రీసెంట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇన్స్టెన్స్ అంటే ఎగ్జాంపుల్, ఇన్స్టెన్స్ అంటే ఉదాహరణ. అన్సావరీ అంటే నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. మింగుడు పడని అంటాం. సావరీ అంటే విచ్ ఇస్ డైజెస్టబుల్, విచ్ కుడ్ బి ఈటన్. అన్సావరీ అంటే తినడానికి వీలు లేదు. యాక్చువల్గా అది యాక్చువల్ మీనింగ్, బట్ ఈ కాంటెక్స్లో అన్సావరీ ఇన్స్టెన్స్ అంటే మింగుడు పడని ఒక ఉదాహరణ, రీసెంట్గా జరిగినటువంటి ఒక ఎగ్జాంపుల్. ఏంటది, దేని గురించి ఆ ఇన్స్టెన్స్? ఆఫ్ హౌ ఫార్ పాలిటిక్స్ ఓవర్ ద యూజ్ ఆఫ్ సెంట్రల్ ఏజెన్సీస్ కెన్ సల్లీ ఇన్స్టిట్యూషన్స్. సల్లీ అంటే మీనింగ్ ఏంటమ్మా? సల్లీ అంటే డ్యామేజ్ ఆర్ స్పాయిల్. ఇన్స్టిట్యూషన్స్, వ్యవస్థల్ని సెంట్రల్ ఏజెన్సీస్ ఎట్లా డ్యామేజ్ చేస్తున్నాయి. ఓకే, హౌ ఫార్ పాలిటిక్స్ ఓవర్ ద యూజ్ ఆఫ్ సెంట్రల్ ఏజెన్సీస్. సెంట్రల్ ఏజెన్సీస్ని వాడుకుంటూ ఈ వ్యవస్థల్ని ఎట్లా డ్యామేజ్ చేస్తున్నాయి అనే దానికి ఒక ఎగ్జాంపుల్. అయితే అదేంటది? ఈజ్ ద రీసెంట్ ఎపిసోడ్ ఆఫ్ కల్కట్టా హైకోర్ట్ జడ్జ్. కాల్కట్టాకి సంబంధించినటువంటి హైకోర్ట్ జడ్జ్ ఏం చేశారు? ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ని ఆర్డర్ చేశారంట. ఓకే, ఏ ఛార్జెస్ మీద? అగెయిన్స్ట్ ద రూలింగ్ పార్టీ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఉన్న రూలింగ్ పార్టీకి అగెయిన్స్ట్గా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్నట్టుగా హైకోర్టుకి సంబంధించినటువంటి జడ్జ్ ఆర్డర్ చేశారు. అయితే వెంటనే ఏమైంది? డివిజన్ బెంచ్ స్టేయింగ్ ద ఆర్డర్. స్టేయింగ్ ద ఆర్డర్ అంటే ఏంటి? దాన్ని ముందుకెళ్ళనివ్వకుండా ఆపేసింది. స్టేయింగ్ అంటే స్టే చేయడం అంటే ఏంటి? అది ఇంప్లిమెంటేషన్కి నోచుకోకుండా దాన్ని అక్కడే ఉంచేయడాన్ని స్టే అని అంటాం. ఒక డివిజన్ బెంచ్ ఏం చేసింది? అతను ఇచ్చినటువంటి ఆర్డర్ని స్టే చేసేసింది. ద సింగిల్ జడ్జ్ చోస్ టు ఇగ్నోర్ ద బెంచ్ ఆర్డర్ అక్యూజింగ్ ఇట్స్ ప్రిసైడింగ్ జడ్జ్ ఆఫ్ పొలిటికల్ మోటివ్. అయితే సింగిల్ జడ్జ్ ఎవరు? కల్కట్టాకు చెందినటువంటి హైకోర్టు జడ్జ్ చోస్ టు ఇగ్నోర్ ద బెంచ్ ఆర్డర్. బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ని ఇగ్నోర్ చేసేసారు. ఎందుకంటే అక్యూజింగ్ అంటే తప్పు పట్టారు. అక్యూజ్ చేయడం అంటే ఏంటి? వారి మీద ఆరోపణ చేశారు. ఏమని? ప్రిసైడింగ్ జడ్జ్ అంటే ఆ బెంచ్, డివిజన్ బెంచ్ అన్నారు కదా, ఆ బెంచ్ని ఒకరి నేతృత్వంలో ఉంటుంది. ఆ బెంచ్ ఒకరు హెడ్ చేస్తారు. ఆ ప్రిసైడింగ్ జడ్జ్ ఎవరి నేతృత్వంలో అయితే ఆ డివిజన్ బెంచ్ ఉందో వారికి ఏవో రాజకీయ దురుద్దేశం ఉంది అన్నట్టుగా ఆరోపణ అయితే చేస్తూ వారు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఇగ్నోర్ చేసేశారు ఆ సింగిల్ జడ్జ్. ఇన్ ఏ వెల్కమ్ మూవ్ అంటే ఆహ్వానించదగ్గ పరిణామంలో ద సుప్రీం కోర్ట్ ఫార్మ్డ్ అ బెంచ్ ఆఫ్ ఇట్స్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ అండ్ ట్రాన్స్ఫర్డ్ ద హోల్ కేస్ ఫైల్ టు ఇట్ సెల్ఫ్ ఫర్ డిస్పోజల్. సుప్రీంకోర్టు ఏం చేసింది? సీనియర్ మోస్ట్ జడ్జిలతో కూడినటువంటి ఒక బెంచ్ని ఫామ్ చేసి ఆ హోల్ కేస్ అంటే ఈ కాల్కటా హైకోర్టు ఇచ్చినటువంటి ఆ సిబిఐ ఆర్డర్ని ఆ ట్రాన్స్ఫర్ చేసేసింది ఆ హోల్ కేస్ని టు ఇట్ సెల్ఫ్ అంటే సుప్రీంకోర్టుకి అది ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఫర్ డిస్పోజల్ అంటే ఏంటి? పరిష్కారం. ఆ కేసుని పరిష్కరించడానికి తనకి తానే రెఫర్ చేసుకుంది. అయితే ఈసారి ఎలాంటి బెంచ్ని ఫామ్ చేసుకుంది? సీనియర్ మోస్ట్ జడ్జిలతో కూడినటువంటి ఒక ధర్మాసనం అన్నది అయితే ఏర్పాటు చేసుకుంది. ద పర్సెప్షన్ ఆఫ్ వెండెట్టా కెన్ ఓన్లీ బీ రిమూవ్డ్ ఇఫ్ ఆల్ ఏజెన్సీస్ చూస్ ఇండిపెండెన్స్ ఓవర్ సబ్జర్వియన్స్. సబ్జర్వియన్స్ అనే పదం చూసారా? ఇండిపెండెన్స్ అంటున్నాడు, ఓవర్ సబ్జర్వియన్స్ అంటున్నాడు. ఇండిపెండెన్స్ అంటే మీరు స్వేచ్ఛగా ఉండడం, ఎవరి కనుసన్నల్లో నడవకపోవడం. సబ్జర్వియన్స్ అంటే పైన వాళ్ళు ఏం చెప్తే మీరు దానికి అలానే సార్, ఓకే సార్, ఎస్ సార్, వాళ్ళు ఏం చెప్తే మీరు దానికి తలవపడం. దట్ ఈస్ సర్వెంట్ యాటిట్యూడ్. సబ్జర్వియన్స్ అంటాం. ఓకే, సబ్జర్వియన్స్ అంటే ఏంటమ్మా? సబ్మిసివ్ యాటిట్యూడ్ అంటే పైన వాళ్ళు ఏం చెప్తే మీరు దానికి తలవపడం, వాళ్ళు ఏం చెప్తే దాన్ని అలా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోవడం. సో ఇలాంటి కక్ష సాధింపు చర్య అనే భావన పోవాలంటే, దాన్ని రిమూవ్ చేయాలంటే, దాన్ని ఎలిమినేట్ చేయాలంటే ఆల్ ఏజెన్సీస్ చోజ్ ఇండిపెండెన్స్. అన్ని వ్యవస్థలు కూడా దేన్ని చూస్ చేసుకోవాలి? స్వతంత్రంగా ఉండేందుకు చూస్ చేసుకోవాలి తప్ప ఎవరి కనుసన్నల్లో నడవడానికి చూడకూడదు అని చెప్తున్నాడు. ఓకే, ఇవన్నీ బాగానే ఉంటాయి థియరిటికల్గా, కానీ ప్రాక్టికల్గా అది పాసిబుల్ కాదు. మనలాంటి డెమోక్రటిక్ కంట్రీలో చాలా ఇంకా రిఫార్మ్స్ తీసుకురావాలి. పబ్లిక్లో కూడా అవేర్నెస్ బాగా పెరగాలి, ఎడ్యుకేటెడ్ రావాలి పవర్లోకి. సో ఇట్లాంటి చాలా రిఫార్మ్స్ జరగాల్సింది ఉంది. అప్పుడే సిస్టమ్స్లో కొంచెం మార్పులు మనం ఊహించుకోవచ్చు. లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే చాలా కష్టం. రైట్, నెక్స్ట్ వొకాబులరీ చూద్దాం. ప్రాక్సీ అనడమ్మా. వాట్ డూ యూ మీన్ బై ప్రాక్సీ? ప్రాక్సీని నౌన్గా వాడటం జరిగింది. ప్రాక్సీ ఈజ్ యూజ్డ్ ఎస్ నౌన్. అంటే ఆల్టర్నేటివ్ అని చెప్తాం. అంటే ఒకరికి బదులుగా, సబ్స్టిట్యూట్ అంటారు చూసారా? సబ్స్టిట్యూట్ అన్నా
ఓకే, ఆల్టర్నేటివ్ అన్న సేమ్, సబ్స్టిట్యూట్ అనొచ్చు, డెప్యూటీ అనొచ్చు, రిప్రజెంటేటివ్ అనొచ్చు, ఆల్టర్నేటివ్ అనొచ్చు. కెన్ ఐ నామినేట్ సమ్వన్ యాజ్ ఎ ప్రాక్సీ టు సైన్ ఫర్ మీ? సో నాకు బదులుగా ఎవరినైనా నేను నామినేట్ చేయొచ్చా అంటే నా బదులుగా అతను వచ్చి సైన్ చేయడానికి అని చెప్తున్నాడు. అథారిటీ గివెన్ టు ఏ పర్సన్ టు యాక్ట్ ఫర్ సమ్వన్ ఎల్స్ సచ్ యాజ్ బై ఓటింగ్ ఫర్ దెమ్ ఇన్ అన్ ఎలక్షన్. ఒక ఎలక్షన్లో ఓటింగ్ కోసం పంపించడం. ఆర్ ద పర్సన్ హూ ఇస్ అథారిటీ గివెన్ టు హిమ్. నెక్స్ట్ టార్డీనెస్ అంటారు. ఇది యాడ్జెక్టివ్, నెగటివ్ కాంటెక్స్ట్. టార్డీనెస్ ఇది నౌన్ అమ్మ. టార్డీనెస్ అనేది నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే నౌన్. టార్డీనెస్ అంటే చాలా స్లోగా, విపరీతమైనటువంటి స్లో, దట్ ఈస్ టార్డీ. లేట్, స్లో, బిలేటెడ్. డిన్నర్ వాజ్ సమ్వాట్ డిలేడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ డావిడ్స్ రాదర్ టార్డీ అరైవల్. చాలా లేట్గా రావడం వల్ల డిన్నర్ కొంచెం డిలే అయ్యింది. ఓకే, స్లో ఆర్ లేట్ ఇన్ హ్యాపెనింగ్ ఆర్ అరైవింగ్. వెహమెంట్ ఈజ్ యాడ్జెక్టివ్, అంటే సీరియస్, చాలా సీరియస్తో కూడిన. స్ట్రాంగ్ అంటాం కదా, ఇంటెన్స్, స్ట్రాంగ్, విపరీతమైన అంటాం కదా, దట్ ఈస్ స్ట్రాంగ్, ఇంటెన్స్, ఫెర్వెంట్. దే లాంచ్డ్ ఏ వెహమెంట్ అటాక్, చాలా తీవ్రమైన దాడి జరిగింది ఆన్ ద గవర్నమెంట్స్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని హ్యాండిల్ చేయలేకపోతుందని గవర్నమెంట్ మీద ఒక సీరియస్ అటాక్ అనేది లాంచ్ చేశారు. సీరియస్, వెహమెంట్ ఈజ్ సీరియస్. హింజ్ ఈజ్ బేసిక్లీ యూజ్ యాజ్ అ నౌన్ అండ్ యాజ్ అ వర్బ్. హింజ్ అంటే ఒక లింక్ లాగా. ఇప్పుడు డోర్ ఉంటుంది చూసారా, డోర్కి ఒకవైపు ఓపెన్ క్లోజ్ అవుతుంటుంది. ఓపెన్ క్లోజ్ అవ్వాలంటే ఆ హింజ్ మీదే అది కదులుతూ ఉంటుంది. ఆ హింజ్ ఏదైతే ఉంటుందో, హింజ్ అంటే ఏంటి, రెండు వైపులా ఆ ద్వారబంధానికి డోర్కి మధ్య మేకుల్లా ఉంటాయి చూసారా, చిన్నది స్ట్రిప్లా ఉంటుంది. ఆ స్ట్రిప్నే మనం హింజ్ అంటాం. ఇలా ఉంటుంది కదా, ఇట్లా ఉంటుంది డోర్కి. సో దీన్ని బేస్ చేసుకునే కదా డోర్ అటు ఇటు అవుతుంటుంది. సో ఇది హింజ్ అనమాట. ఇది నౌన్గా హింజ్ అయితే, వర్బ్గా వాడేటప్పుడు డిపెండ్ అనే మీనింగ్ వస్తుంది. ద ప్రాసిక్యూషన్స్ కేస్ డిపెండ్స్ ఆన్. హింజెస్ ఆన్ అంటే డిపెండ్స్ ఆన్. హింజెస్తో ఆన్ అన్నది ఫిక్స్డ్ ప్రిపోజిషన్, ఇది మీకు తెలియాలి, చాలా ఇంపార్టెంట్. హింజెస్ ఆన్ ఇస్ డిపెండ్ ఆన్. డిపెండ్ ఆర్ బేస్, ఈ వర్బ్స్తో మనం హింజ్ని వాడతాం. నెక్స్ట్ ఎన్కామియం, ఇది సూపర్ వర్డ్ ఇది. ఓకే, ఎన్కామియం ఇస్ అ నౌన్. ఎన్కోమియం అంటే పొగడ్త. బేసిక్గా మీరు చేసినటువంటి ఏమైనా మంచి పనులు ఉంటే దాన్ని పొగిడే ప్రయత్నం చేయడాన్ని కాల్ ఇట్ అస్ ఎన్కోమియం. అదొక స్పీచ్ కావచ్చు, లేదంటే రైటింగ్ రూపంలో కూడా ఉండొచ్చు. మీరు ఎవరినైనా కితాబ్ ఇస్తారు కదా, కితాబ్ ఇచ్చారు అని అంటారు. కితాబ్ ఇవ్వడం అంటే వారిని ప్రశంసించారు. సో ప్రశంసించడం అనేది స్పీచ్ రూపంలో ఉండొచ్చు, లేదంటే రాతపూర్వకంగా, పీస్ ఆఫ్ రైటింగ్ అన్నట్టు కదా, రాతపూర్వకంగా కూడా ఉండొచ్చు. దట్ ప్రైజెస్ సమ్వన్ ఆర్ సంథింగ్ హైలీ, చాలా ఎక్కువగా ఎవరినైనా పొగడ్డం, దట్ ఈస్ కాల్డ్ ఎన్కోమియం. యోలజీ అంటాం, పెనగైరిక్ అంటాం. యోలజీ ఈజ్ గుడ్ వర్డ్స్, యూ ఈజ్ గుడ్, లజీ ఈజ్ వర్డ్స్. సో వర్డ్స్ ఆఫ్ ప్రైజ్. దేర్ వాజ్ అ లాంగ్ అండ్ ఫ్లాటరింగ్ ఎన్కోమియం ఆఫ్ ద స్ట్రాంగ్ అండ్ డాన్స్ విచ్ అప్హెల్డ్ హిమ్ ఇన్ హీజ్ ఎంథూజియాజం. ఓకే, ఎన్కోమియం అంటే అక్కడ ఏంటమ్మా, పొగడ్తతో కూడినటువంటి స్పీచ్ కావచ్చు, లిఖితపూర్వకంగా రాతపూర్వకంగా ఉన్నటువంటి నోట్ కావచ్చు, దట్ ఈస్ ఎన్కోమియం. రెకన్ ఇస్ వర్బ్, అంటే క్యాలిక్యులేట్ అనే మీనింగ్ వస్తుంది. దేన్నైనా క్యాలిక్యులేట్ చేయడం, ఎస్టిమేట్ చేయడం, ఓకే, డిటర్మైన్ చేయడం. కంప్యూట్, క్యాలిక్యులేట్. టు క్యాలిక్యులేట్ అన్ అమౌంట్, ఎంత ఉందా అనేది లెక్కించడం, కంప్యూట్ చేయడం, దట్ ఈస్ నథింగ్ బట్ రెకాన్. ద ఇన్ఫ్లేషన్ రేట్ ఈస్ నౌ reckoned to be, అంటే ఈజ్ నౌ క్యాలిక్యులేటెడ్ టు బి 10%. 10%గా వాళ్ళు నిర్ధారించారు, రైట్, లెక్క కట్టారు. హాబుల్ చూడండి, లాంగ్ లిస్ట్ ఆఫ్ అమెండ్మెంట్స్ హ్యావ్ హాబుల్డ్, అంటే హ్యావ్ ప్లస్ V3 కదా, అంటే ఇది వర్బ్గా వాడాడు. హాబుల్ని మనం వర్బ్గా వాడతాం. హాబుల్ ద న్యూ లెజిస్లేషన్, అంటే దాన్ని ఏం చేసింది, దాని యొక్క ఫ్రీడమ్ని తగ్గించేసింది, లిమిట్ చేసేసింది, అంటే కొంత రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేసిన విధంగా, అది హాబుల్ చేయడం అంటే దేని మీదైనా దానికి ఉన్నటువంటి పవర్స్ని తగ్గించేయడం. డిజాబుల్ చేయడం, మెయిమ్ అనొచ్చు, మ్యూటిలేట్ అనొచ్చు. మ్యూటిలేట్ ఇస్ కట్ చేయడం. మ్యూటిలేట్, మెయిమ్, డిజాబుల్ నెగిటివ్ వర్బ్స్. సో ఇవి వచ్చాయంటే కట్ అయిపోయింది ఏదో, ఓకే, ఉన్నది కాస్త ఊడింది అంటారు కదా, అది. టు లిమిట్ సంథింగ్ ఆర్ కంట్రోల్ ద ఫ్రీడమ్ ఆఫ్ సమ్వన్, దట్ ఈస్ హాబుల్. నెక్స్ట్ కాంప్లసెన్సీ, దిస్ ఈజ్ యువర్ నౌన్. Complacency. Complacent is basically your adjective. Complacency is noun. Complacency అంటే ఏంటంటే ఇది కొంచెం నెగిటివ్గా ఉంటుంది.
కొన్ని కొన్ని వర్డ్స్ ఏంటంటే మీనింగ్స్ సినోనిమ్స్గా మనం నేర్చుకుంటాం, కానీ పాజిటివ్ టోన్ ఉంటుంది, కొన్నింటికి నెగిటివ్ టోన్ ఉంటుంది. ఇది కొంచెం నెగిటివ్ టోన్లో వాడే పదం. అయితే సాటిస్ఫాక్షన్ అనే పాజిటివ్ మీనింగ్లో చెప్పేస్తుంటారు. సో కాంప్లసెన్సీ అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని చెప్తుంటారు, కానీ ప్రాబ్లం ఏంటంటే కాంప్లసెంట్ అవ్వద్దు అంటారు. కాంప్లసెంట్ అవ్వద్దు అంటే ఇంకా చాలు, అంటే ఇంకా కష్టపడకుండా ఇక్కడతో చాలు అని మీరు ఆగిపోవద్దు అని చెప్పడం. దట్ ఈస్ కాల్డ్ కాంప్లసెన్సీ. అంటే ఇంకా ఇంకా కష్టపడాలి, అక్కడతో సంతృప్తి పడకూడదు అనేటువంటి కాంటెక్స్ట్లో మనం కాంప్లసెన్సీ అనే పదాన్ని వాడతాం. సో కంటెంట్, స్మగ్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇవి దగ్గరగా ఉండే పదాలు. యాక్చువల్గా ఇది సో ఇంకా చాలు అనే సంతృప్తి. ఓకే, ఆ సంతృప్తిని మనం కాంప్లసెన్సీ అంటాం. నెగిటివ్గా చెప్తారు, అంటే ఇంకా చాలు అని మీరు అప్పుడే అనుకోకూడదు అని చెప్తారు. కంటెంట్ అంటే ఏంటంటే అంటే ఎంత వచ్చినా చాలదా నీకు, ఏదో ఒక టైంలో మనం ఇంకా చాలు అని ఫీల్ అవ్వాలి, అది కంటెంట్. అది కొంచెం పాజిటివ్గా వాడతాం, ఇది కొంచెం నెగిటివ్గా వాడతాం. సో ఇంకా చెయ్యాలి, ఇంకా అక్కడతో ఆగిపోవద్దు. ఓకే, సో పుష్ యువర్ ఎన్వలప్ అంటారు, కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అంటారు, అది కాంప్లసెన్సీ. దేర్ ఈజ్ నో రూమ్ అంటే స్పేస్ ఫర్ కాంప్లసెన్సీ ఇఫ్ వీ వాంట్ టు స్టే ఇన్ దిస్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్లో మనం పరిగెత్తాలి అంటే, నిలవాలి అంటే, కాంపిటీషన్ నెగ్గుకు రావాలంటే మనం కాంప్లసెంట్ అయితే సరిపోదు, మనం ఇంకా ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి అని అర్థం. ఓకే, అసైన్మెంట్ చూద్దాం. రైట్, అసైన్మెంట్ ఆఫ్ ద డే. దీన్ని మీరు అందరూ జాగ్రత్తగా ఆన్సర్ చేయండి అమ్మా. చాలా ఎఫర్ట్స్ పెట్టి మీ ముందుకి తీసుకొస్తున్నాం, కాకపోతే ఫ్రీగా వచ్చేదానికి వాల్యూ ఉండదు అంటారు. కాకపోతే మీరు దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేయొచ్చు, బికాస్ మీకోసమే తయారు చేసి పెడుతున్నారు. సో ఐఏసీ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ కమిటెడ్ టు ప్రొవైడింగ్ క్వాలిటీ. సో ఎంత క్వాలిటీ కోసమైనా కాంప్రమైజ్ అవ్వనే ఆర్గనైజేషన్, కాబట్టి మీకు ఫ్రీగా అది ఇస్తుంది, దాని వాల్యూ మీకు తెలియట్లా. రైట్, ఫ్రీగా ఇస్తుంది అంటే వాల్యూ లేదని కాదు, సో ఎక్కువ మందికి ఉపయోగపడాలనేటువంటి ఇంటెన్షన్తో. రైట్, సో దీని యొక్క ఆన్సర్స్ అయితే మీరు చేస్తేనే దీనికి వాల్యూ ఉంటుంది, వాల్యూ కట్టినట్టు మీరేం పే చేయక్కర్లా. రైట్, అన్స్క్రాంబుల్ ద వర్డ్. ఓకే, అన్స్క్రాంబుల్ ద వర్డ్. ఈ వర్డ్ని మనం ఆల్రెడీ 10 లెటర్డ్ వర్డ్ ఇది. 1 2 3 4 5 6 7 8 9 10 10 లెటర్డ్ వర్డ్ ఇది. ఇది ఒక యాడ్జెక్టివ్, నెగటివ్ కాంటెక్స్ట్లో వాడతాం, ఎస్తో ఎండ్ అవుతుంది. ఓకే, సో నాయిజీ అని చెప్పచ్చు, నాయిజీ అంత డిజార్డర్లీ అని చెప్పచ్చు అనే మీనింగ్ అనే సినానిమ్స్తో మనం వాడతాం. ఇది ఆ పదం ఏంటి అన్నది మీరు ఇందులో ఆల్రెడీ దాగుంది, దాన్ని మీరు తీయాలి బయటికి. ఓకే, దానికి నౌన్ ఫామ్ కూడా ఉంది, యాడ్జెక్టివ్. రైట్, ఎస్తో ఎండ్ అవుతుంది అండ్ మీనింగ్ ఏంటి, నాయిజీ, డిజార్డర్లీ. సో ఆ వర్డ్ ఏంటన్నది మీకు ఆల్మోస్ట్ అన్ని లెటర్స్, ఆల్మోస్ట్ కాదు అన్ని లెటర్స్ అందులోనే ఉన్నాయి, కానీ దాన్ని సరిగ్గా మీరు స్క్రాంబుల్ చేయండి. రైట్, స్క్రాంబుల్ చేసి ఉంది, అన్స్క్రాంబుల్ చేయండి. క్లియర్? తర్వాత ఇది చూడండి, ద బయోడైవర్సిటీ ఫారెస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ హ్యావ్ థ్రోడ్ అప్ yet another marvel of evolve a new species of tiny lizards which researchers have described as diminutive dragon. ఇది ఒక కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి న్యూస్, ఈరోజు పేపర్లో వచ్చింది. దీనిలో ఎర్రర్స్ కొన్ని పెట్టి ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క ఆన్సర్స్ అంటే ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో మీరు కమెంట్ సెక్షన్లో దయచేసి మెన్షన్ చేయండి. ఓకే, సో దీనికి సంబంధించిన ఆన్సర్స్ మనం రేపు డిస్కస్ చేద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ఐఏసీ, ఫార్వర్డ్ దిస్ కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్, దోస్ హు ఆర్ స్ట్రగ్లింగ్, బాగా స్ట్రగుల్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఇంప్రూవ్ చేయాలని పాపం తాపత్రయపడే వాళ్ళకి అది ఉపయోగపడాలనే ఇంటెన్షన్తోనే చేస్తున్నాం కాబట్టి సో మీ ఫ్రెండ్స్కి ఇది ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తే, అంతవరకు టేక్ కేర్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.